ಹಾಯ್ ಹಲೋ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ನಮస్తే ఆదాబ్ ಎಲ್ಲರಿకీ వనకం నమస్కారం. ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక బడి ఉంటుంది కదా, ఆ బడిని క్లోజ్ చేసేసింటే ఎవరు లేదని మళ్ళీ పిల్లల సహాయంతో పిల్లలు మేము చదువుకుంటామన్నా అనే భావంతో వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నేను హెల్ప్ చేశాను. ఆ వీడియో చూద్దాం. దీని తర్వాత నేను లాస్ట్లో మాట్లాడతాను. దేని గురించి మాట్లాడుతానంటే, ఇప్పుడు ఆ బడి ఓపెన్ చేయడం వల్ల నేను ఫేస్ చేసిన ఇష్యూస్, నా మీదకి వచ్చిన అభాండాలు ఆరోపణలతో ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అది చూడడానికి ఇనిషియల్గా ఎలా ఉండింది, ఒక నలుగురిని పిల్లలు పెట్టుకుని స్టార్ట్ చేశాను. చాలా రోతగా అయితే ఉండింది. దాని తర్వాత ఇంకా పరకతో అయింది, మళ్ళీ ఇంకో పరకతో అయింది. మళ్ళీ పిల్లలందరూ ఊరు వాళ్ళే గ్యాదర్ అయ్యి వచ్చారు. ఆ తర్వాత మేము పటాలన్నీ బాటికి నీట్గా తులసి ఇలాంటి దేవుళ్ళ పటాలు ఫైనల్లీ ఆ బోర్డునంతా క్లీన్ చేసి పిల్లలకి ఇలా చెప్తున్నాం. లెట్స్ కంటిన్యూ దట్ వాల్యూమ్ ఆల్సో. దాని తర్వాత ఏం జరిగిందంటే గైస్, ఈ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత నేనేదో ఈ స్కూల్లో ఉన్న ప్రాపర్టీని దొంగతనం చేశానని, ఇంట్లో పెట్టుకున్నానని, అందరి పిల్లలకు మంచి మంచి పనులు ఫర్ ఎగ్జాంపుల్ షూస్ సాక్సెస్ అవి ఉన్నాయి, ఎందుకులే అని చెప్పేసి నేను అందరికి పనిచేశాను. దానికోసం నా మీదకి పోలీసులు పెట్టి పుట్టిస్తారంట. ఇంకా ఏమంటారు, కేసులు పెడతారంట. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరేం చేసుకోలేరురా అని నేను వార్నింగ్ చేయడం ఈ వీడియోలో తప్పు. మ్యాటర్ ఏంటంటే, నేను క్విట్ చేస్తున్నాను. ఇంత కష్టపడి ఈ పెయింటింగ్ కూడా నా డబ్బులతో కొట్టిండేదే. ఇది ఎల్లో ఉంటుంది కదా, ఆ పెయింటింగ్ కూడా నా డబ్బులతో కొట్టినా. ఇంత మంచిగా చదువు చేసుకుని ఒక జాబ్ని కూడా వదిలేసేదానికి సిద్ధమై నేను ముందరకు వచ్చి నా జాబ్ నేను చేసుకుంటూ, మనకు జాబ్ లేదు గైస్, జాబ్ లేకపోయినా పిల్లలకు నాకు జాబ్ వద్దని చెప్పి పిల్లలతోనే నేను ఎంట కూడా సంపాదించుకుంటానని చెప్పి స్టార్ట్ చేసి 20 రూపాయలతో ట్యూషన్ పెడితే మీరు ఏమన్నారు? వద్దన్నారు. మీరు నన్ను ఏదో చదువు లేని వ్యక్తి అని నన్ను అంటున్నారు, తెలివి లేని వ్యక్తి అంటున్నారు. వీళ్ళకి ఏదో చెప్తున్నారు గైస్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన అనుకున్న వాళ్ళే మన మీదకి వస్తారు. ఏది మా అనుకునే వాళ్ళు, నా అన్నరా, నా వదినరా, ఇంకేంది మా ఫ్యామిలీ రా అనుకునే వాళ్ళే నా మీదకి వస్తారు, మన మీదకి వస్తారు ఎప్పుడు నువ్వు మంచి చేయాలని అనుకుంటే. అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, తగ్గేదే లేదు. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటానంటే, నాకేం పట్టే ఇన్ని పనులు చేయించుకొని నాకేం పట్టే, నేను మా ఇంటి మీద చెప్పుకుంటాను ట్యూషన్ ఈరోజు నుంచి. ఓకే, ఇదో వదిలేస్తున్నాను, ఈ ట్యూషన్ని వదిలేస్తున్నాను, ఈ బడిని వదిలేస్తున్నాను. ఈ బడిలో నుంచి ఒక్క రూపాయి పోయినా కూడా నాకేం సంబంధం లేదని నేను చెప్తున్నాను గైస్. ఇది ఒక సినిమాలాగా తీద్దాం, సరేనా? ఏమంటే మంచి కెమెరా లేక నేను గుమ్ముకున్నాను, సినిమాలాగా తీద్దాం. దాని తర్వాత బయటంతా క్లీన్ చేయించి, ఇప్పుడు ఈరోజు మార్చి 1వ తేదీ, ఈరోజు నుంచి మా ఇంట్లో చెప్దాం అనుకుంటున్నాను. కానీ పిల్లలు మాత్రం ఇక్కడే ఉన్నామంటున్నారు. ధర్మం కోసం యుద్ధం చేయడానికి నేను రెడీ, ఎవరు సపోర్ట్ లేకపోయినా నేను రెడీ. నా దగ్గర 2 ప్రాస్పెక్టివ్స్ ఉన్నాయి గైస్. 1, అన్నిటినీ వదిలేసి నా పని నేను చేసుకోవడం. నెంబర్ 2, కుక్కలతో పందులతో వాళ్ళతో సంబంధం లేకుండా మళ్ళీ నా వీడియోస్, నా యూట్యూబ్, ఈ బడి నాది, ఇదంతా వేరే, ఇది నేను చేయొచ్చు. నా మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందో నాకు ఇది లేదు, నేను చెప్తాను కదా. కానీ మంచి మాత్రం చేస్తాను. మీలాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం, ఇదంతా ఒక కేటగిరీ. మేమంతా ఒక కేటగిరీలో ఉన్నాం. నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ మహానటి సావిత్రి, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ పునీత్ రాజ్పుత్ గారు, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ ఆల్ డొనేటింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఇన్ నీడ్ టు ఆర్ ఎసెన్షియల్ టు ది సొసైటీ. ఈ ఇంగ్లీష్లో మాట్లాడినా కదా, ఇది ఏందో కూడా తెలియని నా కొడుకులు నా మీదకి ఈరోజు ఇట్లా చెప్తున్నారండి. వాళ్ళు ఏమనుకోవద్దండి, మీకు మెట్టి దెబ్బలు త్వరలోనే వస్తాయి. మీ అమ్మ మొగుడు ఇచ్చిన మిమ్మల్ని కాపాడలేడు. గైస్ మీరు కోపడద్దండి గైస్, ఎందుకంటే నేను మిమ్మల్ని అనడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ బడిని ఉండకూడదనే మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఇది పై అధికారులకి ఆపై వాళ్ళందరి దగ్గర ఒక పేపర్ ఎత్తుకొని వస్తే సర్టిఫికెట్ ఒక్కొక్కరి పై పగలగొట్టచ్చు. ఓకే, నన్ను ఎవరైతే అది చేయాలనుకుంటున్నారో వాళ్ళకు వార్నింగ్ లాగా కూడా ఇస్తున్నాను ఈ వీడియోతో. చూడండి గైస్, నన్ను కొట్టేలాకేమన్నా
మీకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేద్దామన్న ఒక టీము, వెళ్ళేది ఒక టీము. అందుకు నేను గమ్ముగా అవుతున్నాను. ఇది మా అమ్మ నాన్న చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని మర్యాదగా మాట్లాడుతున్నాను. కానీ లేకపోతే మీరు చేసిన వాళ్ళకు నాకు ఓకే. కానీ ఈయన మాత్రం నా ఇన్స్పిరేషన్. ఈయన ఎందుకురా అంటే ఈయన ఏమంటారు చెప్తాను గెస్, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా చేశారు ఈయన చాలా మంచి వ్యక్తి. ఓకే, ఈయన గురించి చెప్పాలంటే నాకు ఇతని పేరు తెలుసు, కానీ ఐ డోంట్ వాంట్ రివీల్. దేవుడు గైస్, చెప్పకూడదు దేవుడు. ఇలాంటి దేవుళ్ళల్లో నేను ఉండాలని నా కోరిక. తప్పుగా అనుకోద్దండి గైస్, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, తగ్గేదే లేదు. మీరు ఎవరు కావాలంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోండి. నేను ఓకే ఇసిపెట్టండి. థ్యాంక్స్ గైస్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే గైస్.